హరిబాబు గురించి దారుణమైన నిజాలైతే బయటపడ్డాయి. అసలు వాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఏం చేస్తున్నాడు అంటే, మంచిగా తిని రెస్ట్ తీసుకుంటున్నాడు. అదే జరుగుతుంది. ఇక్కడ ఇంతమంది ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ర్యాలీలు, ధర్నాలు తీసి ఏడుస్తుంటే వాడు మాత్రం హ్యాపీగా ఉన్నాడు. అసలు ఇప్పుడు జరిగేది ఏంది అంటే వానికి ఉరిశిక్ష పడతదా అంటే, లేదు లేదు అట్లాంటివన్నీ మీరు ఏమీ ఊహించుకోకండి. అసలు ఏమీ జరగదు అక్కడ. వానికి 2 పూటల చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు పెట్టి పోషించి వాడు ఉన్నోడి దగ్గర ఏదైనా రికమెండేషన్ ఏమైనా నడుస్తే వాడు ఖచ్చితంగా బయటపడతాడు. 1,00,000నో 2,00,000 ఇచ్చి బయటకొస్తాడు. వాడు ఇప్పుడు చేసేది ఏంటి అంటే, నా హెల్త్ కండిషన్ బాలేదు, నా మెంటల్ కండిషన్ బాలేదు, ప్రజెంట్ నా హెల్త్ బాలేదు, నేను అనుకోకుండా ఎందుకు చేశానో కూడా తెలీదు, నేను బాగా ఇష్టపడ్డాను ఆ అమ్మాయినని ఎన్నో వేషాలు వేయడానికి ప్రస్తుతం ఛాన్స్ అయితే ఉంది. ప్లీజ్ సజ్జనార్ గారు, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాడు ఎలా ప్రవర్తిస్తుండో మనం ఎలా కనిపెట్టగలం? మీరు ఈ దుర్మార్గునికి ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే. ఎంతోమంది ఆడపిల్లల విషయంలో అన్యాయం చేసిన వాళ్ళకి మీరు ఎన్కౌంటర్ చేసి పడేశారు. ఈ అమ్మాయి విషయంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని నేను అడుగుతున్నాను. దయచేసి వాణ్ణి తప్పించుకోకుండా చూడండి. అలాంటి వాడు తప్పించుకుంటే ఖచ్చితంగా ఇంకొకరి జీవితం నాశనం అయిపోతుంది. ప్రజెంట్ అందరూ అనుకునేది ఏంటి అని అంటే, వైషు వీడియోస్లల్లో ఒక వీడియో వచ్చేసి ప్రాంక్ చేశారు అని అంటున్నారు. కానీ అది నిజమే. అసలు ఏం జరిగింది అంటే, ఆ రోజు నీ ఫోన్ ఇయ్యి అని చెప్పేసి వైషు హరిబాబుని అడిగితే ఆడేమన్నాడంటే, నీకెందుకు నా ఫోన్ అని చెప్పి తను అన్నాడు. అయితే నువ్వు లాక్ తీస్తావా ఇయ్యవా, నువ్వు లాక్ తీస్తే అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి వైషు అడిగింది. అడిగితే ఇప్పుడు నీకెందుకు, నేను తీయనంటే తీయను అంటే అక్కడనే తెలిసిపోతుంది వాడు ఇంకో అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు అని చెప్పేసి. ఆ విషయం కోపంలో వచ్చేసి వైషు ఫోన్ కూడా ఇసిరేసింది, క్లియర్గా కనిపిస్తుంది.